హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. రూము ఎడిన్బర్గ్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము. లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. 2 బ్యాగ్, స్నాక్ బ్యాగ్, 3 బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఇక గోయింగ్ టు లండన్. లండన్ లండన్ డ్రీమ్స్ కమ్స్ టు అంటే ఇదేనేమో. 20 సంవత్సరాల క్రితం బీటెక్ చదువుకునేటప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా లండన్ వెళ్ళి ఎంఎస్ చేయాలి. అక్కడ వెళ్ళి ఎంఎస్ చేసి ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించి మా ఊరు రావాలి, మా ఊర్లో బాగా డెవలప్ చేయాలి అని అట్లా ఏదో డ్రీమ్స్ పెట్టుకున్నాను. బట్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్. ఆ రోజు వీసా దగ్గర ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. బట్ మనం గట్టిగా ఇక్కడ అనుకుంటే ఏదైనా జరిగింది అంటారు కదా. సబ్ కాన్షియస్ మైండ్లో అప్పుడే గట్టిగా అనుకున్నట్టున్నాను. ఈరోజు మరి డ్రీమ్ కమ్స్ టు లండన్ బయలుదేరుతున్నాము. స్కాట్లాండ్, ఎడిన్బర్గ్ క్యాపిటల్ నుంచి లండన్. ఈవినింగ్కి లండన్ చేరుకుంటాము. ఇక్కడ రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళాక చెక్ ఇన్ చేస్తాము. లండన్ గడ్డ పైన మీ గ్యారేజ్ చిన్నారు అడుగు పెడుతున్నాడు. గెట్ రెడీ టైగర్స్. గట్టిగా అనుకుంటే డ్రీమ్స్ కమ్స్ టు అంటే ఇలానే నెరవేరుతాయి. డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరుతాయి అనమాట. అది సేఫ్ షాప్ ద్వారా మాత్రం సాధ్యమైంది నాకు. నేను చదువుకున్న బీటెక్, ఎంటెక్, పిహెచ్డి ఇలాంటి వాటి వల్ల కాలేదు. కేవలం 1 and 1 సేఫ్ షాప్ ద్వారా మాత్రం ఇది సాధ్యమైంది. మీరు కూడా అనుకోండి, ఏదని కూడా జరుగుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ టైగర్స్. మరి ఈ కాంటెస్ట్లో ఖచ్చితంగా బ్యాంకాక్ విన్ అయ్యి అందరూ కూడా మరి నెక్స్ట్ ఏప్రిల్లో బ్యాంకాక్ ట్రిప్ కోసం రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హుసేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎడిన్బర్గ్లో లాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మంచిగా జ్యూస్. వా క్యా జిందగీ హై, క్యా లైఫ్. అలానే ఈరోజు కొంచెం పఫ్ అవుట్ చేసేస్తున్నా. మారులు వస్తుందా. గెటర్ టైగర్స్ కాంటెస్ట్ అయితే ఇలానే ఫుడ్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండిద్ది. సేఫ్ షాప్లో 4 ఏళ్ళు కష్టపడి ప్రతి కాంటెస్ట్ ఉన్నామండి, డైమండ్ అవ్వండి, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్ టైగర్స్. జై హింద్, జై హుసేఫ్. థ్యాంక్ యూ. చుమ్మా అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక, కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత, పంబరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత. చిన్న మీ వతావా సంగతే సోతావా, నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే. అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా, నువ్వంటే పడి పడి చచ్చిపోతారా. చిన్నారా చిన్న, చిన్నారా చిన్న. మీసముంది, రోషముంది, దుమ్ములే పెద్దమ్ము నాకుంది, దాగుంది. మత్తుగుంది మస్తుగుంది, మూసుకొచ్చిన మోజు బాగుంది అన్నచింది. ఓ గుడుగుడు గుంజమా, చూడవే చెంచిమా, చిరుబురులాడిన చితనవునే మామా. గడబిడ నారదా ఏంది రసలు గొడవ, కలబడి చూడరా చెడుగుడేలే బాబా. అమ్మని యవ్వారం దాటినే గుడారం, ఎర్రకి చిట్టపట పేలుతున్నవే. ఊరిన బంగారం నచ్చని విడ్డూరం, ఉత్తవా తాడు పేడ తేల్చుకుందాము. చిన్నారా చిన్న, చిన్నారా చిన్న. అషిగో ఓలే మామా, అషిగో ఓలేలే మామా, అషిగో. ఓలే మామా.
సాటు చిన్నదాన్న సందు చాటున సంధికొస్తావా వస్తావా మెరుపుల నాయక దూకుడ పర నవ్విక నలుగురు చూసిన నవ్విపోతారు మావా గొడుగుడు గోపిక సణుగుడ పవె నువ్విక సలసల రేయిలో సరసమాడే బామా పిల్లడా అట్టాగా సంబడం సూతాగా అల్లుడై ఇంటికొచ్చి ఏలుకుంటావా పిల్లనే వస్తానే పల్లకే తెత్తానే అంటే పిప్పి డుండుం వాయించేదానే చిన్నవా చిన్న చిన్నవా చిన్న చుమ్మా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో స్కాట్లాండ్ ఎడినాబర్గ్ నుంచి లండన్ వెళ్తున్నాం. సో మధ్యలో ఇక్కడ బ్రేక్ కోసం ఆపేస్తారనమాట. సో చూడొచ్చు ఎంత క్లైమేట్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్. అదిరిపోతుంది అనమాట, అదిరిపోతుంది. సో ఇలాంటి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలంటే ఎక్కడో విభత్సంగా రాసి పెట్టి ఉండాలా. రాసి పెడితేనే ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో లేకపోతే మళ్ళీ ఎక్కడ జరగదు. సో రియల్గా చాలా హ్యాపీగా ఉంది. సో 3 ఫ్లైట్లు మారుతూ వచ్చాము. ఇక్కడ నుంచి ఆన్ రోడ్డు సో లండన్ వెళ్తున్నాం అనమాట. సో స్కాట్లాండ్ ఎడినాబర్గ్ నుంచి లండన్ వెళ్తున్నాము. సో చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి చూసారా, నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయి చూడండి. సో ఇంకా చోట కూడా చిన్న మురికి లేకుండా రోడ్లు అంతా మంచిగా చేశారు. ఏ లైన్ కా లైన్ వెహికల్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి. సో మొత్తం ఖర్చు వేశారు. పెట్రోల్ బంక్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి. సో అభివృద్ధి చెందిన దేశాలంటే ఇలానే ఉంటాయి అనమాట. సో 100% ఫ్యూచర్లో ఇండియా కూడా ఇలానే ఉండబోతుంది. వెయిట్ అండ్ సీ. సో సేఫ్ షాప్ ద్వారా గడప గడప సేఫ్ షాప్ అనేది తీసుకెళ్ళి సో ఇండియాని కూడా డెవలప్ కంట్రీగా మారుతాము. ఓకే, గెట్ రెడీ టైగర్స్. జై సేఫ్ షాప్, జై జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా, స్కాట్లాండ్ గడ్డ సేఫ్ షాప్ అడ్డా, లండన్ గడ్డ సేఫ్ షాప్ గడ్డ. సో ఆల్ ది బెస్ట్ టైగర్స్. సో నేను కూడా గెట్ రెడీ సేఫ్ షాప్లోకి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో సో క్లైమేట్ చూడండి వెదర్ ఎలా ఉందో. సో ఇలాంటి చల్లటి వాతావరణంలో సో 1 degree 2 degrees ఇన్ టెంపరేచర్లో సో ఎడిన్బర్గ్ నుంచి లండన్ వెళ్తున్నాం. వెళ్తూ వెళ్తూ దారిలో చూడొచ్చు గుంటూరు నుంచి స్నాక్స్ తీసుకొచ్చాయి కదా. సో వీటిని గుంటూరులో చక్రాలు అంటారు, తెలంగాణలో బొరుగులు అంటారు, బొరుగులు అంటారు. సో నెల్లూరులో జంతికలు అంటారు. ఇలా రకరకాల భాషలో ఏదో ఒకటి పిలుస్తారు. కూల్ వెదర్, జర్నీటర్ సూపర్ మా నా లైఫ్ అంతా కూడా సేఫ్ షాప్లో మాత్రం. ఇంకా గట్రా టైగర్స్ టార్గెట్ విన్నా ఉంది. ఇలా లైఫ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ముందుకెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఎడినాబర్గ్ నుంచి లండన్ వెళ్తున్నాం. లండన్ వెళ్ళే దారిలో మధ్యలో లీడ్స్ సిటీ అనమాట. లీడ్స్ సిటీలో లంచ్కి ఆగాము. లంచ్ 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 సో లంచ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు చిన్న చిన్న తుంపరు పడుతూ ఉందన్నమాట. ఈ తుంపర్లో హాయిగా ఇట్లా విహరిస్తూ సంతోషంగా సో ఈ క్లైమేట్ని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. సో లంచ్ చేసేసినాక మళ్ళీ మాట్లాడతాను ఫ్రెండ్స్ మీతో. సో హోటల్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను, లొకేషన్ కూడా చూడండి, ఓకేనా. సో మరి చూడొచ్చు BBC వరల్డ్. మేము BBC టీవీ గురించి చూస్తుంటాం కదా. సో BBCది మెయిన్ హెడ్ ఆఫీస్ మీకు నేను చూపిస్తాను చూడు. BBC టీవీది, BBC ఛానల్ వాళ్ళది. సో కంపల్సరీగా మీరు చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. BBC ఛానల్ చూడండి ఫ్రెండ్స్, BBC ఛానల్. యా 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 సో దీని పక్కన మేము హోటల్కి వెళ్తున్నాము డిన్నర్ లంచ్ కోసం. చూడండి ఎలా ఉన్నాయో అన్ని బిల్డింగ్స్, సూపర్ బిల్డింగ్స్ ఎక్సలెంట్ అనమాట. ఈ అట్మాస్ఫియర్ని చూడండి, స్వెటర్ కూడా లేకుండా ఎంజాయ్ చేస్తాను. ఎందుకో తెలుసా, సో ఇది కూడా ఒక అనుభూతి అనమాట. ఓకే, ఎప్పుడు ఎండలో తిరుగుతుండే ప్లేసెస్ నుంచి సడన్గా ఇప్పుడు చల్లోకి వెళ్తున్నాం. ఇది హోటల్ అనమాట. హోటల్కి వెళ్దాం, డిన్నర్ ఎలా ఉందో చూద్దాం.
సో డిన్నర్ అరేంజ్ చేశారు, డిన్నర్ గురించి కూర్చుంది. సో లోపల ఇండియన్ రెస్టారెంట్. మన వాళ్ళందరూ ఆల్రెడీ డిన్నర్ కూర్చున్నారు. సో అందరు కూర్చున్నారు డిన్నర్కి. డిన్నర్ సూపర్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఒకసారి వండి పెట్టుకుంటాం. సో ఫుడ్ ఐటమ్స్ వెళ్ళి ఒకసారి చూస్తాను. తర్వాత మీరు చూసిన తర్వాత నేను తిన్నా కూర్చుంటాను. ఓకే, ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి అని ఒకసారి చూపిస్తాను చూడండి. ఫుడ్ ఐటమ్స్ అన్లిమిటెడ్ బకెట్స్ అన్నీ ఉంటాయి. చెప్పేది ఏం లేదు. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా. సో సూపర్ సూపర్ అట్మాస్ఫియర్, సూపర్ వెదర్. వెదర్లో ఇలాంటి తింటూ బయట చూడండి ఎంత న్యాచురల్గా క్లైమేట్ ఉందో. అట్మాస్ఫియర్లో లంచ్ అయిపోతుంది. ఓకేనా? సో గెట్ రెడీ టార్గెట్స్ విన్ అయితే ఇలాంటి అట్మాస్ఫియర్లో మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మంచిగా ఇలా టీమ్స్ వైజ్గా ఇలాంటి టేబుల్ మీద సో మీ టీం అందరూ కూర్చొని మీరు కూడా వాళ్ళతో పాటు లంచ్ చేయాలి. ఓకేనా? సో గెట్ రెడీ టైగర్స్, ఆల్ ది బెస్ట్ టైగర్స్. దిస్ గ్యారా చిన్నారా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లండన్. జై హింద్ టు జై హింద్. థ్యాంక్ యూ. సీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో, ముని మాపల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో, చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా, చలివిడిగా కలివిడిగా అందాలార పోసా, అలకలూరి రామ చిలక పలుకదనే, సీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో, ముని మాపల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో, చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా, చలివిడిగా కలివిడిగా అందాలార పోసా, అలకలూరి రామ చిలక పలుకదనే. సోయగమా ప్రియ శోభనమా సుఖవీణ మీటుదమ్మా, మొహమాటమైన నవమోహనం, మదిరగిలే హిమ మహిమ, ఓ అది అడిగే మగతనమా, పడుచు పంచదార చిలక పలుకదనే, హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో, ముని మాపల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. చూడొచ్చు BBC ఇంటర్నేషనల్ ఛానల్ హెడ్ ఆఫీస్ అనమాట ఇది. BBC
చూసారా? సో మనం TV9, ఈటీవీ, మీ టీవీ, ఆర్టీవీ, ఈటీవీ అంటాం కదా, బట్ ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ ఆఫీస్ అన్నమాట, హెడ్ ఆఫీస్, BBC ఛానల్ ఆఫీస్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా చూడాలంటే కేవలం సేఫ్ షాప్లోకి వస్తేనే ఇలా ప్రపంచాన్ని మొత్తం ఇలా చుట్టేయచ్చు అనమాట. చూసారా, నా వెనకాల ఉన్నది ఏది గ్రాఫిక్స్ కాదు, ఆల్ ఆర్ ఒరిజినల్. సో ఇలాంటివన్నీ కూడా చూడాలనుకుంటే కంపల్సరీ సేఫ్ షాప్కి రావాలి, 4-5 సంవత్సరాలు కష్టపడాలి, అప్పుడే ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఇలా చుట్టేయచ్చు. ఓకేనా? సో చాలా క్లైమేట్ చాలా సూపర్గా ఉందన్నమాట, ఎక్సలెంట్ క్లైమేట్ అనమాట. సో ఇలాంటి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తేనే మస్తు మజాగా ఉంటుంది అనమాట. ఓకే, సో గెట్ రెడీ టైగర్స్. సో సేఫ్ షాప్లోకి రండి, 4 సంవత్సరాలు కష్టపడండి ఎత్తుకలుగా 100%. సో ఇలాంటివన్నీ కూడా అచీవ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ గ్యారేజ్ చిన్నారా సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్. यूनाइटेड किंगडम मतलब 4 कंट्री से बनता है यूनाइटेड किंगडम, विच इज स्कॉटलैंड, वेल्स, इंग्लैंड एंड नॉर्दर्न आयरलैंड. लंदन जो है सबसे बड़ा कैपिटल सिटी है यूनाइटेड किंगडम का. आज से 300 साल पहले रोमन्स ने लंदन को खोज किया था और रोमन्स ने 300 साल इस राज्य में राज किया था. तो जो एंटायर सिटी है लंदन का वो रोमन्स ने बनाया है इन दी 42 AD में, अराउंड 42 AD के आसपास. उसके बाद से लंदन इज डिवाइडेड इनटू 2 सिटीज. తొలి అడుగు పడింది లండన్లో. ఎస్, లండన్ రవి అస్తమించిన సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యంలో అడుగు పెట్టాడు ఈ తెలుగు భారతీయుడు. ఎస్. సో దిస్ ఈజ్ కాల్డ్ లండన్ సిటీ. సో ఇక్కడ నుంచే అప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించారన్నమాట వాళ్ళందరూ. ఓకే, సో ఇప్పుడు వాళ్ళతో సర్వీస్ చేయించుకోవడానికి మేము వచ్చాము. రండి వెళ్దాం. మన గ్రేట్ మెంటర్, మన మహా గురూజీ, సో పెద్దిన శ్రీనివాస్ మహారాజ్జీ సిద్ధమైపోయాడు. అండ్ మన నరేష్ మహారాజ్జీ కూడా సిద్ధమైపోయాడు. అండ్ మన అప్పుడు లాక్కోడు, ఇప్పుడు లాక్కోడు మాజీ. నేను ఒప్పుకోను, వాళ్ళు అప్పుడు లాక్కుంటు. హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు లండన్లో హోటల్లో ఫస్ట్ డిన్నర్ తిన్నాను అనమాట. ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకుపోతున్నాను. గింజ మీద తినేవాడు రాసినది అంటారు, తినేవాడి పేరు రాసినది అంటారు. ఎస్, 140 పైన కోట్ల జనాభా ఉన్న భారతదేశం నుంచి సేఫ్ షాపు 25 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ 573 మంది మరి ఈరోజు భారతదేశం నుంచి మన యొక్క లండన్కి వచ్చాము. ఈ లండన్ యొక్క గింజల పైన తినే రాత గైరా చిన్నారోజు రాసి పెట్టింది, అందుకే తింటున్నాడు అమ్మడా. దాని మీద ఎక్కినే కానేవాడెక్కనామంటారు. గింజ మీద తినేవాడి రాత రాస్తున్నది అంటారు. సో ఈ గింజల మీద నేను తినే రాత రాస్తుంది అనమాట, అందుకే తింటున్నాను. సో థ్యాంక్ యూ సేఫ్ షాప్. 140 కోట్ల పైన జనాభాలో 573 మంది సెలెక్ట్ చేస్తారు. అందులో అంటే ప్రతి 1 కోటి మందికి 3 ఛాన్స్ వస్తాయి. ఆ 3లో నేను ఉన్నాను అనమాట. కోటికి 1 అంటారు కదా, కోటికి 3లో సో నేను ఒకటి. ఎస్, థ్యాంక్ యూ మై లండన్. कम टू लंदन क्विकली, जल्दी आओ जल्दी. టూర్ ఆపరేటర్స్ నైస్. సో దాని మీద ఎక్కినే కానీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈ గింజల పైన నా పేరు రాస్తుందన్నమాట, అందుకే నేను తింటున్నాను. థ్యాంక్ యూ సేఫ్ షాప్. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్, మై బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, నా బ్రహ్మ నరేంద్ర మహాజీ, విష్ణు నరేష్ మహాజీ అండ్ మహేశ్వరుడు మన పెద్దిన శ్రీనివాస్ మహాజీ. థ్యాంక్ యూ సో మచ్. వాటర్ సూపర్, థ్యాంక్ యూ. సూపర్ నరేంద్ర మహాజీ. చూడొచ్చు లండన్ వచ్చి స్వీట్ తిన్నాం మోహన్ సారు అంటే మన పెద్ద శ్రీనివాస్ మహాజీ లండన్. మన వాళ్ళు డాన్స్ చేస్తారు కదా. మన గ్రేట్ మెంటర్ నరేష్ మహాజీ.
ఇప్పుడు వెళ్ళి ఎగరేయాలి డ్యాన్స్ అందరూ. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా లండన్ హోటల్లో మన గ్రేట్ వెంటర్ నరేంద్ర మోడీ ప్లేసింగ్ తీసుకున్నాం. ఫస్ట్ డే డిన్నర్ స్టార్ట్ అయింది అనమాట. మన దేశాన్ని వెళ్ళినందుకు ఈరోజు లండన్లో మనకు సేవ చేసుకోవడానికి వచ్చాం అనమాట. లీడర్స్ రేపు మంచి మంచి ఫోటోలు వస్తాయి, మంచి మంచి వీడియోలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ లండన్ సిటీలో ఉన్నాము. ఓకే, ఫస్ట్ డే ఈరోజు. రేపు ఎల్లుండి ఫుల్ తుందాము. 140 కోట్ల మంది జనాభాలో కోటికి ముగ్గురికి ఛాన్స్ దొరికింది. 573 మంది ఉన్నాము. అందులో ఆ ముగ్గురులో మన ఇద్దరము నరేంద్ర మోడీ, మన ముగ్గురు వచ్చే కోటికి ముగ్గురు వచ్చే మోడీ. థ్యాంక్ యూ సో మచ్ మోడీ. జై హింద్, జై హో, జై మోడీ. గుంటూరు గడ్డ నుంచి ఒక్కొక్క బస్సు కాదు, ఒక్కొక్క ఫ్లైట్ తీసుకుంటాం. మోడీ సూపర్ మోడీ. థ్యాంక్ యూ మోడీ. జనాభా ఎక్కువ ఉంటుందంట. సో ఇక్కడ పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారు. ఫోన్ ఎట్లా పడితే అట్లా తీసుకొని తిరగవద్దు. సో ఫోన్ పట్టుకొని మీరు వీడియో తీస్తున్నంత లోపల తీసుకొని వెళ్ళిపోతారంట. కాబట్టి ఎక్కువ జనాలు ఉన్న దగ్గర ఫోన్ యూజ్ చేయకండి, ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ ఇస్తారంట. కొంతమంది వచ్చి ఫ్లవర్స్ తీసుకొని కంగ్రాచులేషన్ అది చెప్తుంటారంట. తీసుకున్నారంటే వాళ్ళు మళ్ళీ అమౌంట్ అడుగుతారంట మిమ్మల్ని, 10 pounds 20 pounds. ఓకే, కాబట్టి ఫ్లవర్స్ తీసుకోవద్దు, పుష్పాలు తీసుకొని ఇది పుష్పాలు అవద్దండి. ఓకే ఓకేనా? సో తీసుకోవద్దు. అండ్ మిగతా ఎడిన్బరా వేరు, ఇది వేరు, జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ఫుల్ జనాలు ఇక్కడ అన్ని దేశాల నుంచి వచ్చి లాస్ట్ 3 years లో రిషి సునాయక్ మొత్తం అందరిని పిలిపించిండంట ఇక్కడికి. దాంతో అంతా ఉల్టా బండ అయిపోయిందంట ఇక్కడ. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ గైడ్ చెప్పినట్లు ఫాలో చేయాలి, ఓకేనా? సో మిగతా ఇప్పుడు హోటల్ చెక్ ఇన్ అయిపోతున్నాం. రేపు బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఉంటాయి, టైమింగ్ ప్రకారం ఫాలో చేయండి. అక్కడ ఎక్కువసేపు కూర్చోవద్దు, లాబీలో ఫొటోస్ తీయొద్దు. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వేరే వాళ్ళకి ఇస్తుంటారంట టేబుల్. కాబట్టి ఫటాఫట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఇమీడియట్ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, ఓకేనా? క్లియర్? నో వీడియో తీయొద్దు. సో బ్రేక్ఫాస్ట్ ని వీడియో తీయడం అట్లాంటివి చేయట్లేదు మీరు. సో అయినా కూడా మళ్ళీ చెప్తున్నాం, చేయొద్దు అట్లాంటివి, ఓకేనా? క్లియర్? అందరు క్లియరా? క్లియర్ మాజీ. చలో, థ్యాంక్ యూ. మార్నింగ్ స్లాట్స్ వస్తాయంట మనకి, ఇప్పుడు వెనక చెప్తారంట వాళ్ళు. చూద్దాం. ఒకటి 7:30 నుంచి 8 నుంచి అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఒకసారి అడుగుదాం, మనకి ఏమన్నా కూపన్ ఏమన్నా ఇస్తారా చూద్దాం అక్కడ వెళ్ళినాక. ఓకే, ప్యారిస్ వచ్చినట్టు. చలో మరి, గుడ్ నైట్. థ్యాంక్ యూ మాజీ. मॉर्निंग 7 o'clock वेकअप कॉल. और पासपोर्ट में सर जाके अपने लॉकर में रख देना प्लीज. पासपोर्ट कैरी मत करना. नो पासपोर्ट्स टू बी कैरीड. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.